మొంతా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మొంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్షించి అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, తుఫాను ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పంట నష్టం చోటు చేసుకుందని, నిష్పక్షపాతంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను ఖచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామని పేర్కొన్నారు. రైతులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వాగులు, వంకలు మరియు కుందు నది పొంగి ప్రవహించిన నేపథ్యంలో రివర్స్ స్ట్రాటజీ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నంద్యాల పట్టణాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడగలిగామని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వము ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని అన్నారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అధికారులు అప్రమత్తం చేసినట్టు చెప్పారు. వరద నీరు రివర్స్ దిశగా మళ్లించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్న నీటిపారుదల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరు ఒక కేస్ స్టడీగా నిలిచిందని, దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఏదైతే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్ని గంటలకు రైలు పడతా ఉంది, ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించుకొని వారు ఇచ్చినటువంటి సూచనలతో జిల్లా యంత్రాంగం మొత్తం, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ రోజు 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడుతుంది, ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారు, ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ దాని మీద ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా ఎక్కడ ఏ ఆపదలు రాకుండా అందరినీ కూడా ఆ యొక్క వాటర్ను రివర్స్లో తీసుకోమని పోయి చెప్పేటువంటి దాన్ని కేసు స్టడీ కింద కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా వీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏ విధంగా చేశారో దాన్ని ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి అమ్మా. అది కూడా మేము రేపు వెళ్ళినప్పుడు క్యాబినెట్లో కూడా మీరు తీసుకుని ఒక కేసు స్టడీ కింద కూడా చేసి మేము కూడా కలెక్టర్ గారికి చెప్తాము. దీంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా కమిషన్గా చేసినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు. మీరందరూ ఈరోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలనే జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓపికతో ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను. నిన్న కూడా నేను బనగానపల్లి మండలం మొన్న జరిగినప్పుడు కూడా సంజామల, కోయిలకుంట్ల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. అధికారులు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. పలానా చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలనే చేయలేదు అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారు. ఇందాకే శాసనసభ్యుడు బుడ్డారాజా కూడా చెప్పాడు, కొంతమంది మా ఇళ్లలో పడిన తర్వాత 42 గంటలు వాటర్ ఉంటేనే మేము వారికి నష్టం ఇస్తామంటున్నారు. అది కొద్దిగా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎందుకంటే నీళ్ళు అట్టనే పెట్టుకోరు కదా, ఏదో విధంగా తోడి పోసుకోవడమో, పక్కకు చేయడమో, చిన్న మోటార్ల ద్వారా బయటకు కొట్టడమో ఆ విధంగా చేస్తారు. అది కూడా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆర్ఎండ్బికి సంబంధించినట్టు కూడా మా అధికారులకు చెప్తా ఉన్నాము, వీలైనంత వరకు వెహికల్ మూవబుల్ వచ్చేదానికి ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనాలు వేసి ఇమ్మీడియట్గా చేయండి. అవసరమైతే స్పెషల్ జీవో ఏదైనా తీసుకొని నేను సెక్రటరీ గారికి చెప్తాను, నేను కూడా ఈరోజు లెటర్ పెడతాను. స్పెషల్ జీవో తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మూవబుల్ కింద కాంట్రాక్ట్లో కన్విన్స్ చేసి అవి రోడ్లు కూడా వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి చేద్దాము. ప్రతి పంటను కూడా ఆదుకునే బాధ్యతలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా
తాను ఉండటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతతో ఏ విధంగా వ్యవహరించాలి, జిల్లా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడే సెక్రటరియట్లో ఉండి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రతి అనుచ్చరం మాకైతే ఎవ్రీ 2 and 3 hours ఒక్కసారి బాంబేలో ఉన్నా ఎక్కడున్నా కానీ కూడా కాల్ చేసి మీ నియోజకవర్గంలో కనుక్కున్నారా, మీ జిల్లా ఏ విధంగా ఉంది, అదేవిధంగా కలెక్టర్లను కూడా ప్రతిసారి 3 hours ఒకసారి కనుక్కుంటాం. మన అందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. చేసుకొని చేస్తే ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగినామనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నష్టానికి మేము పరిహారం చెల్లించడానికి కూడా ఈ నివేదికలన్నీ కూడా తెప్పించుకుంటున్నాం. ఆ నివేదికల ఆధారంగా ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కొద్దిగా సమయం పడుతుంది కానీ అందరికీ కూడా, ఎందుకంటే ఇచ్చేటువంటి రిపోర్టు క్లారిటీగా ఉండాలి. ఏదో తొందరపాటుతో వారు పంపించినామనేది కాకుండా మా యొక్క అధికార బృందం కూడా బ్రహ్మాండంగా నంద్యాల పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేశారో, ఎక్కడో సెక్రటరియట్లో పడుకున్నారు, అక్కడ చేసినారని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి అడుగుతా ఉన్నారు, కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి, కార్యకర్తలు ఆదుకోవాలి. తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నాను. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.